చిన్నతనం నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ దానిని ఒక ప్రొఫెషనల్‌గా తీసుకునే ఆలోచన దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి మొదట్లో లేదు. అయితే ఆయన తండ్రి ప్రోత్సాహంతో ఆయన సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. తాను దర్శకుడు కావాలన్నది తన తండ్రైన సింహాచలం గారి కోరిక కనుక మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్స్ చేయాలనుకున్నారు జగన్. అయితే స్టూడెంట్స్ ఎవరూ లేకపోవడంతో డైరెక్షన్ కోర్స్ ఎత్తేసాం, యాక్టింగ్ కోర్స్ మాత్రమే ఉంది. ముందు అందులో చేరితే మా దగ్గర పూర్ణ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్షన్ కోర్స్ పుస్తకాలు ఉన్నాయి. అవి నీకు ఇస్తామన్నారు. సరే అని యాక్టింగ్ కోర్సులో చేరారు జగన్. ఆయన బ్యాచ్లో మొత్తం 25 మంది ఉండేవారు. దానితో వారిలో తర్వాత హీరోగా మారిన శ్రీకాంత్ ఒకరు. అయితే ఇష్టం లేని యాక్టింగ్ కోర్సులో ఎక్కువ రోజులు ఉండలేక 6 నెలలకే బయటకు వచ్చేశారు జగన్. ఏ దర్శకుడి దగ్గరైనా అసిస్టెంట్గా చేరాలని నిర్ణయించుకొని అన్వేషణ ప్రారంభించారు. ఆ సమయంలోనే శివ సినిమా రిలీజ్ అవటంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెగ నచ్చేసి నటుడు ఉత్తేజ్ ద్వారా ఆయనను కలిశారు జగన్. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరుతాను అని రాముని అడిగారు. ఆ పోస్టు ఖాళీ లేదు, వేషం వేస్తావా అని వర్మ నాగార్జున ఫ్రెండ్స్ బ్యాచ్లో రాళ్లు బ్యాట్లు పట్టుకుని హిందీ శివ చిత్రంలో జగన్ కనిపిస్తారు. ఆ తర్వాత కృష్ణవంశీ దగ్గర చేరి గులాబీ రంగీలా చిత్రాలలో పనిచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుండగానే టీవీ షోస్, సీరియల్స్ వాటికి డైరెక్ట్ చేసే ఛాన్స్ జగన్కి వచ్చింది. 200 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు జగన్. వెంటనే సినిమా డైరెక్షన్ చేయాలని బొబ్బలాటం లేకపోయినా కథలు మాత్రం రెడీ చేసేవారు. జగన్ డైరెక్ట్ చేసిన ఒక టీవీ ఎపిసోడ్ చూసి ఐబీకే మోహన్ అనే కొత్త నిర్మాత ఆయన డైరెక్షన్లో సినిమా తీస్తానని ముందుకు వచ్చారు. అయితే అప్పటి యంగ్ హీరోలకు ఎవరైనా కొత్తవాడైనా జగన్తో చేయటానికి ఇష్టపడరు. కానీ కథ నచ్చితే మాత్రం కొత్త పాత అని తేడా లేకుండా ఎవరు డైరెక్షన్లోనైనా చేయటానికి ఎవరైనా రెడీగా ఉండే ఏకైక స్టార్, సూపర్ స్టార్ ఒకే ఒకరు. ఇండస్ట్రీలో ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. వాస్తవంగా చెప్పాలంటే ఐబీకే మోహన్ నటభూషణ శోభన్ బాబు అభిమాని అయినా సరే కృష్ణతో సినిమా అనగానే ఆయన కూడా అంగీకరించారు. హీరో కృష్ణ దగ్గరకు వెళ్లి వాళ్ళు తయారు చేసుకున్న తిల్లానా కథను చెప్పారు జగన్. జగన్ కథ చెప్పిన విధానం కొత్తగా అనిపించింది హీరో కృష్ణకి. ప్రతిదీ క్షుణ్ణంగా వివరించి చెప్పడంతో కృష్ణ కన్విన్స్ అయి నటించడానికి అంగీకరించారు. అన్ని రకాల జనరేషన్స్ కు చెందిన హీరో కృష్ణ. ఏ రకమైన పాత్రలో ఆయన నటించినా అంగీకరించి ఆదరించే అభిమానులు కృష్ణ సొంతం. అందుకే ఈ సినిమాలో కృష్ణకి ఫైట్స్ లేకుండా పూర్తి వినోదభరితంగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు జగన్. తిల్లానా కథ ఏమిటంటే తన కుటుంబ బాధ్యతను గౌరవించి అక్కా చెల్లెళ్ల పెళ్లి చేసి అందరి చేత మంచివాడు అనిపించుకుంటాడు. తాను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతాడు. ఆయన్ని కూడా ఓ ఇంటివాడిని చేయటం కోసం అక్కా చెల్లెళ్ళు బావలు చేసే కృషి ఈ సినిమా. అంతవరకు పాటలకు మాత్రమే పరిమితమైన జలదికి తిలానా సినిమాకు మాటలు రాసే బాధ్యత అప్పగించారు. సంగీత దర్శకుడు లహరి సారథ్యంలో కూడా 3 పాటలు రికార్డ్ చేశారు. 1996 అక్టోబర్ 1న అన్నపూర్ణ స్టూడియోలోని మండువా లోగోని సెట్లో తిల్లానా షూటింగ్ మొదలైంది. జగన్ గురువు కృష్ణవంశీ తొలి షాటుకు దర్శకత్వం వహించాడు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. నిజానికి తొలి సినిమా అలా ఆగిపోతే ఏ దర్శకుడైనా తెగ బాధపడతారు. కానీ జగన్ మాత్రం పెద్దగా ఫీల్ అవ్వలేదు. తనకి తప్పకుండా మంచి రోజులు వస్తాయనే భావనలోనే ఉండేవారు. కొంతకాలం తర్వాత ఐబీకే మోహన్ ఆర్థిక వనరులు సమకూర్చుకుని మళ్లీ జగన్ దగ్గరకు వచ్చారు. తిల్లానా షూటింగ్ మళ్లీ మొదలైంది. కొన్ని రోజులు జరిగిన తర్వాత మళ్లీ ఆగిపోయింది. ఇక ఈ సినిమా జరగటం కష్టమని హీరో కృష్ణకి, దర్శకుడు జగన్కి అర్థమైంది. అందుకే ఇక తిల్లానా గురించి ఆలోచించకుండా మరో మంచి కథ తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ను కలిసి వినిపించారు జగన్. పవన్ కళ్యాణ్కు ఆ కథ నచ్చటంతో టి త్రివిక్రమరావుతో బద్రీ సినిమా మొదలైంది. తన పేరు కూడా పూరీ జగన్నాథ్గా మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించుకున్నారు జగన్. ఆ తర్వాత హీరో కృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా రాలేదు. కానీ మహేష్ బాబు హీరోగా కృష్ణ సమర్పణలో జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమాను తీశారు. ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే.